హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. యూట్యూబర్ అన్వేష్పై నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుందట. ఈ కేసు దర్యాప్తును పంజాగుట్ట పోలీసులు వేగవంతం చేశాడు. అతగాడు చేసిన అభ్యంతకర అనుచిత వ్యాఖ్యల తాలూకా వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అన్వేష్కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లపై ఆరా తీస్తున్నారట పోలీసులు. నా అన్వేషణ ఛానల్స్తో ప్రపంచ యాత్రికుడు, ఆటగాడిగా పాపులారిటీ సంపాదించుకున్న అన్వేష్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటి, బీజేపీ నేత అయిన కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతర కంటెంట్ ప్రచారం చేశారని పేర్కొనడంతో అన్వేష్పై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నోటీసులు ఇవ్వడానికి ముందు అతని అకౌంట్లకు ఏమున్నాయి, ఎలాంటి లింకులు ఉన్నాయి, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలంటూ ఇన్స్టాగ్రామ్కు ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది. తద్వారా వారిచ్చే వివరాలతో అతని అకౌంట్లను పరిశీలించనున్నారట. ఇప్పటికే అన్వేష్పై ఖమ్మంలోని ఖానాపురం హవేలీ పిఎస్లో ఓ కేసు నమోదైంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవి పట్ల అసభ్యంగా వీడియో రిలీజ్ చేశాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హీరోయిన్ల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో అన్వేష్ తన నోటికి పని చెప్పాడు. హిందూ దేవతల ప్రస్తావనతో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అన్వేష్ను దేశద్రోహిగా ప్రకటించాలని, వెంటనే భారత్కు రప్పించి శిక్షించాలని వారంతా కోరుతున్నారు. అదే సమయంలో అతన్ని అన్ఫాలో కొడుతూ నెట్టింట మినీ ఉద్యమమే నడుస్తోంది. చాలామంది, కొన్ని లక్షల మంది ఇప్పటికే అన్ఫాలో చేశారు, అన్సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. అయితే తను క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది కూడా చాలా బలుపుగా. చూడండి, నేను విఘ్నేశ్వరుడి సాక్షిగా అందరికి క్షమాపణ చెప్తున్నాను, హిందూ బంధువులకు కానీ, మతస్థులకు కానీ, అలాగే గరికపాటికి కానీ, శివాజీకి కానీ అందరికీ సారీ చెబుతున్నా. కానీ నేను అలా చేయకపోతే నాశనం అయిపోతాను. మీరు నన్ను క్షమించకపోతే, నా ఛానల్ని కాపాడకపోతే మీరు నాశనం అయిపోతారు. చూడండి ఎంత బలుపుతో కూడిన మాటలు. సో అన్వేష్ని భారత్కి రప్పించాలి, అతడికి తగిన శిక్ష విధించాలి. ఇంకొక యూట్యూబర్ ఎక్స్ట్రాల్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.